టాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అయితే కొన్ని సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. గతేడాది ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా అనుకున్న హిట్ ని అందుకోలేకపోయింది. ఆ సినిమా ఎఫెక్ట్తో సినిమా అవకాశాలు కూడా తగ్గాయని తెలుస్తోంది. దీంతో మళ్లీ బాలీవుడ్కి చెక్కేసింది. ఇక తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు అనే సమయంలో మరో సినిమా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ తెలుగులో యంగ్ హీరో అడవిశేష్ సరసన క్రేజీ థ్రిల్లర్ డెకాయిట్లో నటిస్తోంది. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా పెళ్లి కూతురు గెటప్లో ఉన్న వీడియోని షేర్ చేసింది. ఆ వీడియో క్షణంలో వైరల్ అవడంతో మృణాల్ ఠాకూర్ సైలెంట్గా పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందచందాలతో అదర్హో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెళ్లి కూతురు గెటప్లో సిగ్గుపడుతూ కనిపిస్తుంది. ఆ వీడియోను చూస్తే నిజంగానే పెళ్లి చేసుకుంటుందా అనే అనుమానం కలుగుతుంది. కానీ ఆ గెటప్ ఏంటో అర్థం కాలేదు. ఏదైనా యాడ్ షూట్ చేస్తుందా లేదా సినిమానా లేదా నిజంగానే షాక్ ఇస్తుందా అనేది తెలియలేదు. కానీ వీడియో మాత్రం వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియోని ఎందుకు పోస్ట్ చేసిందో ఆమె క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం అర్థం కాదు. ఏమైనా కూడా పెళ్లి కూతురు గెటప్లో మృణాల్ ఠాకూర్ చాలా అందంగా ఉంది. గతంలో ఈమె ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి. మరి పెళ్లి కూడా సైలెంట్గా చేసుకుంటుందో ఏమో అని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికి వస్తే 2023లో ఈమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2024లో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కనీసం యావరేజ్ టాక్ని కూడా అందుకోలేకపోయింది. దాంతో తెలుగులో మృణాల్ అవకాశాలు దూరమయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 32 ఏళ్ల మృణాల్ ఠాకూర్ తన నట జీవితాన్ని సీరియల్స్ ద్వారా ప్రారంభించింది. మృణాల్ హీరోయిన్గా 2014లో మరాఠీ చిత్రం హలో నందన్లో నటించింది. ఆమె మొదటి హిందీ చిత్రం లవ్ సోనియా 2018లో విడుదలైంది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దుల్కర్ సల్మాన్తో నటించిన మొదటి సినిమానే హిట్ అయ్యింది. ఇక తెలుగులో మరో హిట్ సినిమా పడితేనే అవకాశాలు వస్తాయి. లేదంటే బాలీవుడ్లో మళ్లీ ప్రయత్నాలు చేయాల్సిందే.